ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అన్యాయంగా జానకమ్మ గారిని నిరికించి మీకున్న పేరు ప్రతిష్టల్ని మంటగలిపి మీ కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి చేసిన కుట్ర ఇది. కాచే చెట్టుకు రాళ్ల దెబ్బలంటే ఇవే కదా. డబ్బు కాసపడి వాళ్ళ కుట్రలో నేను భాగస్వామినయ్యానయ్యా. శభాష్, అది ఇది నిజం. అమ్మవారి నగలు తీసి నేనే వాళ్ళకు అందించాను. గొప్ప పూజారివే నువ్వు. పూజారి కాకపోతే జానకమ్మ గారు తాకట్టు పెట్టిన నగలు తీసుకుని వస్తున్నప్పుడు వాళ్ళ మనిషిని అక్కడ పెట్టి ఆ డబ్బును కాజేయించారు. ఆ తర్వాత వాళ్లే అతని పేరు మీద ఉత్తరం రాసి జానకమ్మ గారిని గుడికొచ్చేలా చేశారు. అతనితో ఆ డబ్బు జానకమ్మ గారికే ఇప్పించారు. ఆ రోజు ఆ మూటలో ఉన్నది డబ్బు మాత్రమే, అమ్మవారి నగలు కాదయ్యా. అబ్బా, ఏం ప్లాన్ అయ్యా మీది? మరి సీసీటీవీ కెమెరాలో వీడియో మొత్తం లేదు. అది జానకమ్మ గారి వీడియో వరకు ఉంచి వెనక ముందు ఉన్న వీడియో కూడా వాళ్లే తీసేశారయ్యా. వాళ్ళు అంటున్నాడు. పుసుక్కన మన పేరు చెప్పేస్తాడేమో. ఆయన కంటే ముందు నువ్వే చెప్పేసేలా ఉన్నామ్మా. కాస్త ఆగు. ఇక్కడున్న అందరూ మనల్నే చూస్తున్నారు. మరి అమ్మవారి నగలు ఏమయ్యాయి? అమ్మవారి నగలు వాళ్లే తీసుకెళ్లి ఆ సేటికిచ్చేసి జానకమ్మ గారు తాకట్టు పెట్టిన నగలు వెనక్కి తీసుకొచ్చారు. ఇప్పుడు అమ్మవారి నగలు సేట్ దగ్గరున్నాయా? అవునమ్మా. మా అమ్మకి ఏ పాపం తెలీదు అని ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నానమ్మా. జానకమ్మ గారు నిర్దోషి. పవిత్రమైన పూజారి వృత్తిలో ఉండి ఇంత పాపానికి ఒడిగడతావా? నా అవసరాలు వాళ్ళిచ్చే డబ్బుకి నన్ను తలవంచేలా చేశాయి. అక్కడ కాసేపు తల ఉంచుకున్నందుకు ఇక్కడ నేరస్తుడిగా తల దించుకోవాల్సి వచ్చింది. చూసావా, ఇదే దీనిరా విధి అంటారు. ఇప్పుడు ఈ తలవంపులు మిమ్మల్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి కదా. మీకు కూడా నేనెన్నోసార్లు సాయం కావాలంటే చెయ్యందించాను కదా పూజారి గారు. నా మీద నింద వెయ్యాలన్నప్పుడైనా మీ మనసు ఎలా అంగీకరించింది? అమ్మా, బుద్ధి గట్టి తిని అలా చేశాను. నన్ను క్షమించండమ్మా. వాళ్ళు నన్ను అలా మభ్యపెట్టారయ్యా. వాళ్ళు అంటున్నారు. ఇంతకీ ఎవరు వాళ్ళు? అది